ఆ ప్రాంతంలో నీటి చుక్క కరవవుతోంది. బిందె నీళ్ల కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది. దాహం తీరాలంటే డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజాప్రతినిధులు అటువైపు తిరిగి చూడట్లేదు. బాలయ్య ఇలాకాలో మంచినీటి కష్టాలపై సాక్షి స్టోరీ. అనంతపురం జిల్లా హిందూపురం నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం. ఈ ప్రాంతంలో ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. మంచినీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్లతో నీళ్లు తీసుకొస్తున్నారు. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో నెల రోజులైనా కుళాయిల్లో నీళ్లు రావు. మున్సిపల్ వాటర్ ట్యాంకర్ 10 రోజులకోసారి మాత్రమే వస్తుంది. ఆ ట్యాంకర్ నీళ్లు కుటుంబానికి 10 బిందెలకు మించి రావు. దీంతో ఆ ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రోజువారీ అవసరాల కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటిని కొనుక్కుని వాడుకుంటున్నారు. నేను 40 రోజులు నీళ్ళు రాక కొళాయిలో ట్యాంకులు వచ్చి 20 రోజులు అయిపోయింది. ట్యాంకులు రాక వచ్చిన నీళ్ళు సరిగ్గా ఇడుస్తూ ఉండలేదు. పెట్టాలంటే 20 రూపాయలు 8 రూపాయలు పెట్టాలి. మేము నీళ్ళకి 3 రూపాయలు బిందెకి ఫ్రీ ట్యాంక్ వేస్తే వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకుంటారు. మేము ఇచ్చే సంపాదించేది 100 రూపాయలు సంపాదించాం. ఇంట్లో నీళ్ళు పట్ట అంతా కష్టమే. మాకు ఒకటి కూడా కొనేది అంతా కొనాల్సిందే. మేము ప్రతి ఒక్కటి కొనాలా. మేము మాకేమి విధి లేదు. ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకం మూతపడడంతో నీటి కష్టాలు ఎక్కువయ్యాయంటున్నారు హిందూపురం వాసులు. ఉన్న ఒక్క ప్లాంటు దగ్గర గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. మరోవైపు ప్రజల ఇబ్బందులే తమ వ్యాపారంగా మలుచుకుంటున్నారు ట్యాంకర్ల ఓనర్లు. తాగునీరు బిందె 8 రూపాయలు, వాడుకునే నీరు బిందె 3 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి రావడంతో చిన్న కుటుంబాలు చితికిపోతున్నాయి. 50 రూపాయలు నీళ్ళు పడితే ఇంకా 50 రూపాయల్లో ఏం తినాల మేము? మాకు లేదు. కొళాయిలో కానీ వచ్చేలే మాకు నీళ్లు. ట్యాంకి చూస్తే 24 ఇండ్లు ఉండవి నీళ్ళు, కానీ అది వచ్చేలే 10 బిందుగులు చిక్తావు మాకు. అవి ఎట్లా మీకు? హిందూపురం నియోజకవర్గంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 5 నెలలుగా ఆయన అసలు నియోజకవర్గం వైపే రాలేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటి వరకు తమ సమస్యలు తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదని వాపోతున్నారు. సాక్షి న్యూస్, హిందూపురం.